శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మార్చి 8వ తేదీ ఆదివారం రోజు వృషభ రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం అంటే మార్చి 8వ తేదీ ఆదివారం చాలా కీలకమైన రోజు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా 2 గంటల 40 నిమిషాల లోపే మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేలా చేసి ఒక ముఖ్యమైన వార్త మీ వరకు రాబోతుంది. ఈ వార్త మీరు ఊహించినది కావచ్చు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా కావచ్చు, లేదా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చండి. ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న తప్పు కూడా ఫలితాన్ని మార్చేయొచ్చు. అలాగే మీరు చూపించే ఓర్పు నమ్మకం మీరు ఊహించని శుభ ఫలితాలను తీసుకురాగలదు. ఈ వీడియోలో ఆ వార్త ఏ విషయానికి సంబంధించింది, ఎవరికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఆ సమయంలో మీరు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, వృషభ రాశి వారికి దైవానుగ్రహం ఎలా ఉంది అనేటువంటి విషయాలను చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఆ వార్తని మీకు అనుకూలంగా మార్చుకునే ముఖ్యమైన సంకేతంగా కూడా ఉండవచ్చు. ముందుగా వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్నిపర్వతంలో ఆలోచనలు మరిగే వ్యక్తులండి. వాళ్ళ మనసు చాలా లోతైనది. సాధారణంగా ఎవరికి సులభంగా అర్థం కాదు. వృషభ రాశి వారికి ఒకరిపై నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుకుంటారు. వాళ్ళ మనస్తత్వంతో ప్రధానంగా ఉండేది లోతైన భాగోద్రేవం. వీళ్ళు పైకి మాట్లాడరు, పైగా నవ్వరు, పైగా ప్రేమించరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే పూర్తిగా చేస్తారు లేదా చెయ్యరు. వృషభ రాశి వారి స్వభావం అయితే అస్సలు కాదన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వృషభ రాశి వారు తమ బాధను బయటకు చెప్పారండి. లోపల ఎంత కష్టానైనా నేను బాగానే ఉన్నాను అని చెప్పి మనస్తత్వం వీళ్ళది. అయితే అదే సమయంలో వాళ్ళని తక్కువ చూపిన వాళ్ళ మనసు ఎప్పటికీ మర్చిపోదు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకరోజు న్యాయం చేస్తున్న నమ్మకం మాత్రం గట్టిగా నమ్ముతూ ఉంటారు. వృషభ రాశి వారు చాలా గమనిస్తూ ఉంటారు. ఎవరు నిజం, ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే గుర్తించగలుగుతారు, కానీ అది బయటకు చూపించరు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే వృషభ రాశి వారు అతి లోతుగా ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమలో ఆటలు ఉండవు, మోసాలు ఉండవు, అధికారం కాదు, అంకిత భావమే ఉంటుంది. కానీ అదే ప్రేమలో ద్రోహం జరిగితే వాళ్ళ మనసు ఒక్కసారిగా మూసుకుపోతుంది. మళ్ళీ ఆ స్థాయిలో ఎవరికైనా దగ్గర అవ్వడం కూడా చాలా కష్టం. వీళ్ళలో మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే పునర్జన్మ లాంటి శక్తి. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైనటువంటి మనోధైర్యం వృషభ రాశి వారికి ఉంటుంది. అదే వృషభ రాశి వారు సాధారణ మనుషులు కాదు, వాళ్ళ మౌనంగా పోరాడే యోధులని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృషభ రాశి వారికి చంద్రుడు, శని ప్రభావం, శివానుగ్రహం ఈ మూడు కలిపి వృషభ రాశి వారి జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేస్తూ ఉన్నాయి అన్నమాట. ఇటీవల మానసిక ఒత్తిడి, మాటల్లో చెప్పలేని బాధ, లోపల దాచుకున్న కోపం ఇవన్నీ మీలో ఎక్కువైపోయాయండి. కానీ ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కడిగా తగ్గే సూచనలు మీకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మధ్యాహ్నం వచ్చి ఆ వార్త ఏం జరగబోతుంది? మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల లోపు ఈ సంఘటనతో ఏదో ఒకటి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగానికి సంబంధించినది ఒక ఇన్ఫర్మేషన్ కాల్ లేదా మెసేజ్ మీకు తప్పకుండా రాబోతుంది. ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావడం కానీ, డబ్బు బాకీ చెల్లింపు విషయం తేలడం కానీ, దూరమైన వ్యక్తి నుంచి ఆకస్మాతిక సమాచారం, ఇంట్లో పెద్దల ద్వారా ఒక నిర్ణయం కానీ, లేదా మీ గురించి ఎవరో కీలకంగా మాట్లాడడం. ఆ వార్త మొదట కొంచెం టెన్షన్ కలిగించవచ్చు, కానీ చివరికి మీకు మేలు చేసే దిశలోనే ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో తొందరగా మాట ఇవ్వకండి, కోపంతో సంప్రదించకండి, మౌనంగా వినండి. మీకు చాలా లాభంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా చాలా కూల్గా కనిపించిన లోపల లోతుగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 7. కలిపి వచ్చే రంగులు నేవీ బ్లూ, ఆరెంజ్. అలాగే
ఈ యొక్క రాశివారు వృషభ రాశివారు ఎప్పుడు కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివుని దృష్టి అమ్మవారి కన్నా వృషభ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి ఇలా చేయగలిగితే మరింత మంచిది. ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. మనసులో ఉన్న ఒక కోరికను మాత్రమే కోరుకోండి. ఆ కోరిక అసలైన తప్పనిసరిగా కూడా నెరవేరుతుంది. శుభ సంకేతాలు చెప్పుకున్నాం కదా. 3, 7, 7, 3 ఈ టైంలో ఏ తేదీలో కూడా మొత్తం డబ్బులో మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కనిపిస్తుంది. మీకు దైవ సంకేతంగా తప్పకుండా భావించండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ యొక్క మార్చి 8వ తేదీ లెక్క మారడం మొదలయ్యి ఈరోజు వచ్చిన వార్త మీ జీవితానికి ఒక మలుపు అవుతుంది అన్నమాట. నమ్మకం పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి, దైవం మీ వైపు ఉంటుందని కూడా చెప్పుకున్నాం. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన సపరంగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.